నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు వడివడిగా సాగుతున్నాయి. ప్రతిరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న వారందరికీ స్వామి దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయినప్పటికీ ఎప్పటికప్పుడు భక్తుల క్యూలైన్లు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలో దర్శనాలయ్యాయి. శ్రీ శ్రీనివాసుణ్ణి 95,000 మందికి పైగా దర్శనం చేసుకోగలిగారు. ఆదివారం 93,000 మందికి దర్శనం లభించగా అంతకు మించి సోమవారం ఎక్కువ మందికి దర్శనం లభించడం విశేషం. అయినప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం ఇప్పటికే భక్తులతో నిండి ఉంది. భక్తుల క్యూలైన్లు ఆలయం బయట శిలాతోరణం వరకు విస్తరించి ఉన్నాయి. టోకెన్లు లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు జరగనున్నాయి. 26న శ్రీ మలయప్ప స్వామికి బంగారు కవచం తొలగింపు, పంచామృత స్నపనం, ఆ తర్వాత వజ్ర కవచం అలంకరణ అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతుంది. 27న ముత్యాల కవచం సమర్పణ, 28 బంగారు కవచం పునఃసమర్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 28న ఆలయంలో కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. కార్వేటి నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పుష్పాల పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా భక్తులు స్వామివారి దివ్యానుగ్రహాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరం, రోజా, తామర, కలువ, మొగలి రేకులు తదితర 10 రకాల పుష్పాలు, 3 రకాల పవిత్ర పత్రాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పుష్పాల అలంకారంతో శోభాయమానంగా దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులను దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు. తిరుపతి ప్రజల కల్పవల్లి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. అమ్మవారికి పంచామృతాభిషేకాలు, పట్టువస్త్రాలు, బంగారు ముఖబింబాన్ని వజ్రాభరణాలతో అలంకరించారు. 5వ మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముత్యాలతో అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి శోభాయమానమైన అలంకరణతో
భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. జాతరలో భాగంగా అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా పెట్టిన భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించారు. శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా వేకువజామున శ్రీ మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అన్నాభిషేకము నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవంలో స్వామివార్లను అధిష్ఠింపచేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వర్ణ రథాన్ని ఆలయ ఎదురుగా గల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, మళ్లీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించారు. అయోధ్య బాలరాముడికి మామిడి పండ్లను నైవేద్యంగా అందించారు. దేశవ్యాప్తంగా పేరొందిన వివిధ రకాల మామిడి పండ్లను నివేదించారు. దీంతో వివిధ దేశాల్లో పేరొందిన మామిడి పళ్లను సేకరించి తీసుకొచ్చి బాలరాముడికి సమర్పించారు. ఇందులో అత్యంత ఖరీదైన జపాన్కు చెందిన మియాజాకి కూడా ఉంది. ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు ఇది. ఈ ప్రత్యేకమైన మామిడి పండ్ల ధర కిలో 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో పండు ధర లక్షకు పైమాటే. స్థానికంగా ఉండే ఓం ప్రకాష్ సింగ్ అనే రైతు 2 ఏళ్ల క్రితం నాటిన జపాన్ మామిడి రకం మొక్క నుంచి ఇప్పుడు పంట చేతికొచ్చినట్టు చెప్పారు. దీంతో పాటు మన దేశంలో పేరొందిన అన్ని మామిడి పండ్లను బాలరాముడికి నివేదించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహూకరించారు. ఆలయ ఈవో సీనా నాయక్కు మంగళవారం ఉదయం పట్టుచీరను అందజేశారు. ఇక్కత్ డిజైన్తో మగ్గంపై నేసిన ఈ చీర దాదాపు 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉంటుందని విజయ్ కుమార్ తెలిపారు. దీని తయారీకి వారం రోజులు పట్టిందని తెలిపారు. యాదగిరి గుట్టను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుంచిన ప్రతిపాదనలేమిటి? ప్రభుత్వం ఏం చేయబోతోంది? కేంద్రాన్ని ఏం కోరింది? పరిస్థితులు ఏమిటన్న విషయాలపై ప్రత్యేక కథనమిప్పుడు. ఓం నరసింహాయ నమః అంటే యాదాద్రీశుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నుడవుతాడు, భయాలను తొలగిస్తాడు అన్నది భక్తుల అచంచల విశ్వాసం. ఓం నరసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రం జపిస్తే ఆ స్వామి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, తేజస్సునిచ్చి రక్షణగా నిలుస్తాడని భక్తుల నమ్మకం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అని జపిస్తే శత్రుబాధలు, రోగాలు లేకుండా చేస్తాడని, దుష్టశక్తుల నుంచి రక్షిస్తాడన్న విశ్వాసంతో భక్తులు ఈ మంత్రం జపిస్తారు.
వీటితో పాటు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అంటే లక్ష్మీ సమేతుడైన నరసింహుడిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయన్న విశ్వాసం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ మంత్రాలతో పాటు యాదాద్రీశుణ్ణి పూజించేటప్పుడు భక్తులు అచంచల విశ్వాసంతో స్వామివారి 108 నామాలతో కూడిన శ్రీ లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళిని తులసీ దళాలతో లేకుంటే పూలతో అర్చన చేస్తుంటారు భక్తులు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సుందరమైన శిల్పకళతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఇక్కడ కొలువై పంచనారసింహులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో సకల సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు వెచ్చించి పనులు చేపట్టేందుకు శంకుస్థాపన కూడా చేసింది. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతోంది. యాదగిరిగుట్టను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం కింద దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. యాదాద్రికి కేంద్రం నుంచి వచ్చే ఈ ప్రత్యేక నిధులతో యాదాద్రి క్షేత్రానికి సరికొత్త మహర్దశ పట్టనుంది. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తరువాత క్షేత్రానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వీకెండ్స్, పండుగ రోజుల్లో లక్షలాది మంది తరలివస్తున్నారు. అయితే ఈ స్థాయి రద్దీకి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి గృహాలు, రవాణా సౌకర్యాలు, కాటేజీలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్న కేంద్రం గతంలో నిధుల కొరత కారణంగా కేవలం ఆలయ నిర్మాణం, ల్యాండ్స్కేప్ గార్డెన్లు, ప్రధాన రహదారులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టను సందర్శించి భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతిపాదిత 500 కోట్ల నిధులతో యాదగిరిగుట్టలో కొండ చుట్టూ ఆధునిక రింగ్ రోడ్ల నిర్మాణం, విశాలమైన మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రభుత్వ నిర్ణయం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండపైకి వెళ్లే భక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తరించాల్సి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు, అత్యాధునిక పర్యాటక సమాచార కేంద్రాల స్థాపన చేయాల్సి ఉంది. దేశ విదేశీ భక్తుల సౌకర్యం కోసం 5 స్టార్ రేటింగ్ వసతులతో కూడిన కాటేజీలు, భారీ కన్వెన్షన్ సెంటర్లు, మల్టీక్యూజన్ రెస్టారెంట్ల నిర్మాణం చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే యాదగిరిగుట్ట రూపురేఖలు మరింత మారనున్నాయి. ప్రతిపాదించిన అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన ద్వారా యాదగిరిగుట్టకు ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభించడం ఖాయం. ఇప్పుడిక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించిందే తరువాయి యాదగిరిగుట్ట రూపురేఖలు మరింత మారడంతో పాటు ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం శ్రీ అభినవ విద్యాతీర్థ సదనంలో శ్రీకృష్ణ యజుర్వేద హవనం ఘనంగా ముగిసింది. లోక కళ్యాణార్థం వారం రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజులో భాగంగా వేద పండితులు వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిగింది. అనంతరం వేద పండితులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులు, బీటీడీఏ ప్రతినిధులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. సుమారు 150 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భక్తులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు అనివెట్టి మండపం, మహామండపం, బ్రాహ్మణ సత్రం, కోటిలింగాలు, ధర్మగుండం తదితర నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు భీమేశ్వర స్వామి సన్నిధి ద్వారా దర్శన ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గరకొస్తోంది. ఈ ఏడాది యోగా థీమ్ కూడా ఖరారైంది. యోగా ఉత్సవానికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. కేంద్ర ఆయుష్ శాఖ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్ను ఖరారు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనే ప్రభుత్వ విభాగం యోగా కార్యక్రమాలను సమన్వయం చేస్తోంది. విదేశాల్లోని 210కి పైగా భారత మిషన్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మన దేశంలో ప్రముఖ సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల్లో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో చార్మినార్ను ఎంపిక చేశారు. హరిద్వార్లోని హర్ కీ పౌరి, ఢిల్లీలోని ఎర్రకోట, ఒడిషాలోని కోణార్క్ సూర్య దేవాలయం, కర్ణాటకలోని హంపి పురాతన కట్టడాలు, లద్దాఖ్లోని లేహ్ ప్యాలెస్, మహాబలిపురంలోని షోర్ టెంపుల్, ఉత్తరప్రదేశ్లోని సారనాథ్,
అసోంలో కాన్సరికోట, ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా, బీహార్లోని నలందా మహావిహార్, అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరాలను ఎంపిక చేశారు. ప్రధాన వేడుకలు కోల్కతాలో ఏర్పాటు చేస్తున్నారు. కోల్కతా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నేతృత్వం వహించి యోగాసనాలు వేస్తారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.